హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో సాటర్డే రోజు మేము షాపింగ్కి వచ్చామండి శరత్ సిటీ మాల్కి. యాక్చువల్గా థర్స్డే రోజు మా యానివర్సరీ ఉంది, మా వెడ్డింగ్ యానివర్సరీ. నేనైతే చీర తీసుకున్నాను, బ్లౌజ్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఎలానో ఆ రోజు సేమ్ పండుగ ఉంది, శ్రీరామనవమి, రెండింటికి ఒకేసారి కలిసి వస్తుంది కదా అని ట్రెడిషనల్ వేలో నేను శారీ రెడీ చేసుకున్నాను. కానీ మా హస్బెండ్కి ఒక టీషర్ట్ ఉంది, బట్ ఆ రోజు అది నచ్చుతుందో లేదో ఎందుకని చెప్పి నాకు స్పేర్గా ఇంకొక డ్రెస్ కావాలి, షాపింగ్ పోదాం రా అని అన్నారు. సరేలే అని చెప్పి అందరం కలిసి వచ్చాము శరత్ సిటీ మాల్కి. సో ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది, ఇంకా రీచ్ అయ్యేందుకే ఈవినింగ్ అయిపోయింది, బాగా లేట్ అయింది. సరేలే అని మాల్ అంతా తిరిగి చూసాము. తను కూడా కొన్ని చూశాడు కానీ తనకు అంత నచ్చలేదు. బట్ మా పిల్లలు మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. అక్కడ కార్ కనిపించింది, కార్ కనిపించేసరికి ఇద్దరు పరిగెత్తా వెళ్ళారు. సరేలే నాన్న అలా దానిలో ఎక్కకూడదు, జస్ట్ ఫోటోలు దిగుదాం రండి నాన్న అంటే వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు, కుదురుగానే ఉండరు అసలు. సో మా హస్బెండ్ తన డ్రెస్సు చూసుకుంటూ ఉన్నారు, వేరే వాటికి వెళ్ళారు. నేను సపరేట్గా పిల్లల్ని తీసుకొని సెంటర్కి వచ్చాను. నాకు కొంచెం హీల్ పెయిన్ వస్తుంది, ఏదన్నా సాఫ్ట్ చెప్పులు ఉంటాయేమో అని చెప్పి చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడ ఈ పర్స్ నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది, చాలా బాగుంది కానీ టూ మచ్ కాస్ట్లీ. సర్లే అని పెట్టేసి వచ్చేసాను బయటికి రాగానే వీళ్ళకి ట్రైన్ కనిపించింది, కారు. అప్పటికే 2 ఫ్లోర్స్ ఎక్కేసరికి ప్రతి చోట కారు కనిపిస్తుంది. వాళ్ళని ఆపుతూనే ఉన్నాం, ఇక్కడ వద్దు నాన్న తర్వాత చూద్దాం, రిటర్న్లో చూద్దాం అని చెప్పి చెప్తున్నాము. కానీ ఈసారి వాళ్ళు ఒప్పుకోలేదు, ఏదో ఒకటి ఎక్కించమని చెప్పి గొడవ చేస్తున్నారు. సరేలే ఇదేదో కొద్దిగా మ్యూజిక్ వస్తా బాగుంది ఈ ట్రైను, ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు కదా, సో ఇది ట్రై చేయండి, రైమ్స్ కూడా బాగా వస్తుంది. సో అది వాళ్ళు లైటింగ్స్ వచ్చేసరికి బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్కి వెళ్ళారు. మాకు బాయ్ చెప్తూనే ఉన్నారు. మా చిన్నోడికి నేను కనిపించినట్టు లేను, అందుకనే వాడు ఎత్తుక్కుంటా బాయ్ చెప్తున్నాడు. సో ఆ ట్రైన్ అలా వెళ్ళంగానే మా హస్బెండ్ మళ్ళీ షాపింగ్ చేసుకుంటూ ఉన్నాడు, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే ఆయనకి ఏది నచ్చలేదంట, వెనక్కి వచ్చేసాడు. ఇంకా సరే ఇంకా తిరిగి ఇంటికి వెళ్దామనేటప్పటికీ లేట్ అవుతుంది, ఎందుకు ఇక్కడే తినేసిపోదామని అన్నారు. అందుకని చెప్పి అందరం కలిసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. పిల్లలకి కూడా బాగా ఆకలిస్తుందంట. మా హస్బెండ్ మా పెద్ద బాబుని తీసుకొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను మా చిన్నోడిని పెట్టుకొని వీడిని ఆడిస్తూ ఉన్నాను. వీడు కుదురుగా కూర్చోవాలని చెప్పి పేపర్ పెట్టించాను. దేనికోసం నాన్న వెయిటింగ్? మనము పిజ్జా కోసం. ఇంకా రాగా కదా, వెయిట్ చేస్తున్నాం కదా, వెయిట్ చేస్తున్నామా? నువ్వేం చేస్తున్నావు? రాసుకుంటున్నావా? అది వచ్చే లోపల రాసేసుకుంటావా? పిజ్జా వచ్చేసింది, పిజ్జా. వావ్, no juice, only pizza. Pizza వచ్చేసింది, pizza. Wow. No juice, only pizza. Pizza
వచ్చేసింది పిజ్జా. వావ్. ఇది మష్రూమ్ No juice. No juice. Only pizza.